తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను అణగదొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరుతో సర్వే చేపట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడతామని ప్రకటించారు. శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో కోరకంటి చందర్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. బీసీలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేశారని చెప్పారు. బీసీ బంధు పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై బీసీల నుండి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం మళ్లీ కులగణన చేపట్టబోతుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అమలు చేయాలని, సబ్సిడీలతో బ్యాంకు లోన్లు మంజూరు చేయాలని, ఆదాయ పన్ను మినహాయింపు కల్పించాలని, బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని చందర్తో పాటు పలువురు బీసీ నాయకులు డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే. 80% వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే పరిపాలన చేసినాయి. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. మరి ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీలను ఉన్నత స్థాయిలలో తేవడం కోసం కుల సంఘాలను, కుల వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్లకు అనేక ప్రోత్సాహకాలను ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. యాదవ కుల బాంధవులకు గొర్రెల పంపిణీని చూసినాం. గంగపుత్ర, బెస్తా మొదలైన సంఘాలు ఈ యొక్క ఉచిత చేపల పంపిణీలను చూసినాం. నాయి బ్రాహ్మణులకు, వెదర్లకు ఉచిత విద్యుత్తును, యూనిట్లను ఇచ్చినటువంటి సందర్భాలను చూసినాం. బీసీ బంధు పథకం ద్వారా ₹1,00,000 ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. మరి ఈ సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో అసలు బీసీలకు ఏం చేసిండ్రు? మేము యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు 16 నుంచి జరిగినటువంటి దాంట్లో తప్పకుండా సర్వేలో పాల్గొనాలి. మన బలాన్ని ఏందో తప్పకుండా చూపించాలి. మళ్ళీ పాత విధంగానే ఈ యొక్క ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించినట్టయితే పోరాట క్రమాన్ని కూడా ఎన్నుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా ఇలా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వం అధికారం రావడానికి ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఆ యొక్క బీసీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి అంశాలను, హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి. దాంట్లో ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ను అమలు చేయాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేయాలి. అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు రేపు తప్పకుండా బిల్లు పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ యొక్క రిజర్వేషన్ను అవసరమైతే రాజ్యాంగ సవరణలో చేయడంతో పాటు అందులో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ, సబ్సిడీలు కానీ, ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. రిజర్వేషన్లు ఇప్పటి వరకు కూడా బీసీలు అనుభవిస్తున్నారు. బీసీల కులపరంగా బీసీలు సంఖ్యాపరంగా ఎదిగినప్పటికీ మరి ఆర్థికంగా కానీ, రాజకీయ పరంగా కానీ
మరి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు జనాభా పట్టి ఆ యొక్క అవకాశాన్ని కల్పిస్తారు రాజ్యాంగపరంగానే. మరి ఏదైతే ఈ దేశంలో రాష్ట్రంలో 100% ఉన్న బీసీలు ఆర్థికంగా వెనుకంజలో ఉన్నారు, రాజకీయం కూడా వెనుకంజలో ఉన్నారు. మరి దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే అధికారంలో ఎప్పుడైనా అగ్రకులాలు ఉంటున్నారు. అగ్రకులాలను ఈరోజు మనం జనాభాలో చూస్తే అగ్రకులాలే మరి 7% నుండి 13% పెరిగారు కానీ ఆ లెక్కలో చూస్తున్నారు. బీసీ కులాలు ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్నో దాదాపు ఒక 20-30 బీసీ కులాలు ఉన్నప్పటికీ ఆ కులాలు సంఖ్య మాత్రము గతంలో 61% బీసీల సంఖ్య ఉండే, ఇప్పుడు అది 42కు కుదించారు. మరి రాజ్యాంగపరంగా 42% బీసీలకు అది సరిపోదు. కాబట్టి ప్రభుత్వము కులాలకు మతాలకు అతీతంగా మరొకసారి ఈ యొక్క కుల గణనను మరి అంటే గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఆ యొక్క వివరాలు తీసుకొని, ఉదాహరణకి ఇక్కడ గోదావరి నది నాయకుడి ఎప్పటి వరకు రాలేదు. మరి నేను ఆ కులగణం నేను లేనా? మరి అది ఎంత తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనలో కొంత లోపభూయిష్టంగా ఉంది అనేది మనము పత్రికల్లో, అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టుగా మనము మీడియాలో కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో మనం చాలా మటుకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం మళ్ళీ దాన్ని రీసర్వే చేయడానికి వారు ముందుకొచ్చారు. అంటే కొంతమంది అందులో పాల్గొనలేదు కాబట్టి మళ్ళీ చేయాలనేటువంటి ఆలోచన మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి సంబంధించి క్రైస్తవంలోనికి చాలామంది అగ్రవర్ణాల వాళ్ళు కూడా వచ్చారు. బ్రాహ్మణ్స్ కన్వర్ట్ అయ్యారు. రెడ్డిస్, చౌదరీస్, కమ్మాస్, వైశ్యాసు, ప్రాముఖ్యంగా మరి దళిత సమాజానికి సంబంధించినటువంటి చాలామంది క్రైస్తవంలోనికి వచ్చినటువంటి విషయాన్ని మనకు బాగా తెలుసు. అయితే ఒక రెడ్డి, ఒక చౌదరి లేకుంటే ఒక బీసీ కమ్యూనిటీ నుంచి కన్వర్ట్ అయితే ఈరోజు ప్రభుత్వం వారికి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎలాంటి గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. కానీ చాలా మటుకి ఒక దళిత సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయితే ఆయనకు మాత్రం లేకుంటే ఆమెకు బీసీసీ కింద కన్వర్టెడ్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, మాలా లేదా మాదిగా లేకుంటే ఇట్లా వారికి మాత్రమే 1% మరి రిజర్వేషన్ కల్పించింది. అయితే ఈ కుల గణన సందర్భంలో క్రైస్తవుల యొక్క మరి ఉనికి లేకుంటే ప్రాతినిధ్యం చాలా మట్టుకి మనకు కనిపించడం లేదు అనేది మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దళిత సమాజానికి సంబంధించినటువంటి అనేక మంది క్రైస్తవంలోకి వచ్చినటువంటి సందర్భంలో వాస్తవానికి కొంతమంది హిందువులుగానే ఉంటా ఉన్నారు. అంటే కారణం ఏంటంటే మేము దళిత సమాజానికి సంబంధించినటువంటి వారమైనప్పటికీ క్రైస్తవంలోకి వచ్చినట్లయితే సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, మతపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ మాకు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేదు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల నాయకులు ఎజ్జిగిరి భూమయ్య, రెడ్డి భాస్కర్, పిల్లి రమేష్, కనకరాజు, సదానందం, ప్రశాంత్ ముదిరాజ్, గుడేలి రామచందర్, కిరణ్జీ, దివాకర్, మహేందర్, సారన్న, కొమరయ్య, మందల వెంకటేష్, పోషం, దండె మల్లేష్, ఏలేశ్వరం, వెంకటేష్, జక్రో తిరుపతి, ఉమాశంకర్, గోపు ఐలయ్య యాదవ్, రాజయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, అచ్చెవేణు, నోతి తిరుపతి, నారాయణదాస్ మారుతి, సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.